వెల్కమ్ టు అవర్ ఛానల్ డే టు డే టాక్స్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే ఎంప్లాయీస్ చాలామంది పిఎఫ్లో డీటెయిల్స్ మిస్ మ్యాచ్ కానీ లేదంటే యూఏఎన్ నెంబర్ తెలుసుకోవడం కానీ విత్డ్రాల్ కానీ లేదంటే పెన్షన్ అమౌంట్ విత్డ్రాల్ కానీ సో ఇలా చాలా రకాల ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తుంటారు కదా. నేను యూట్యూబ్లో చూసినటువంటి వీడియోస్లో చాలామంది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. సో అలాంటి వాటికన్నిటికి కూడా ఇప్పుడైతే నేను కొంత నాకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇద్దామని చెప్పి వీడియో అయితే చేస్తున్నాను. సో లెట్స్ స్టార్ట్ ద టాపిక్. మీరైతే ఈ యొక్క వెబ్సైట్ ఏదైతే ఉందో ఇది క్రోమ్లో వర్కింగ్ అనేది చాలా స్లోగా ఉంటుంది. మీరేం చేస్తారంటే ఫైర్ ఫాక్స్లో ట్రై చేయండి, లేదనుకుంటే డెస్క్టాప్లో మీ యొక్క ల్యాప్టాప్ ఆర్ పీసీలో ట్రై చేయండి, నో ప్రాబ్లం. సో సెర్చ్ బార్లో మీరు ఏం చేస్తారంటే పిఎఫ్ విత్డ్రాల్ లాగిన్ అని చెప్పేసి టైప్ చేయండి. సో ఈ విధంగా అలా టైప్ చేసిన తర్వాత మనకు వచ్చినటువంటి ఇక్కడ సెకండ్ ఆప్షన్ కానీ మనం క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఇక్కడ చూస్తున్నారు కదా సర్వీసెస్ అని చెప్పేసి దీని మీద క్లిక్ చేస్తే మనకి ఫర్ ఎంప్లాయీస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో ఇలా క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ సర్వీసెస్ కనిపిస్తుంది కదా కింద. ఇక్కడ మెంబర్ యూఏఎన్ ఆర్ ఆన్లైన్ సర్వీసెస్ మీద అయితే క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో మీరు ఎక్కడి నుంచి కింద స్క్రోల్ చేసుకున్నట్లయితే ఈ ప్రాసెస్ అంతా కూడా మీరు యూఏఎన్ ఎవరికైతే తెలియదో వాళ్ళ యొక్క యూఏఎన్ ఎవరైతే తెలియదో వాళ్ళకి ఎలా తెలుసుకోవాలండి దానికోసం అయితేనే ఈ ప్రాసెస్ మీరు గమనించగలరు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి మనకి 6 లింక్స్ అయితే ఇవ్వడం జరిగింది కదా. ఇందులో నో యూర్ యూఏఎన్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. సో దీని మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. మీరేం చేస్తారంటే డెస్క్టాప్ మోడ్లో పెట్టుకోండి. సో డెస్క్టాప్ మోడ్లో పెట్టుకున్న తర్వాత మీకు ఈ విధంగా అయితే చూపించడం జరుగుతుంది. సో ఇక్కడ మీ యొక్క మొబైల్ నెంబర్ అంటే ఇప్పుడు ఆధార్ కార్డుకి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ అయిందో ఆ యొక్క మొబైల్ నెంబర్ అలాగే ఈ యొక్క క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. ఇలా మీ యొక్క మొబైల్ నెంబరు అలాగే క్యాప్చా ఎంటర్ చేసి మీరైతే రిక్వెస్ట్ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి. సో ఓటీపీ అయితే సెండ్ అయింది. సో వచ్చిన ఓటీపీని ఎంటర్ చేయండి ఇక్కడ. సో నేనైతే ఎంటర్ చేస్తున్నాను చూడండి. అలాగే కింద ఇచ్చినటువంటి క్యాప్చాని ఎంటర్ చేయండి. సో ఇక్కడ వ్యాలిడిటీ ఓటీపీ పైన అయితే క్లిక్ చేయండి. సో ఓటీపీ వ్యాలిడేషన్ సక్సెస్ఫుల్ అయింది. సో ఇప్పుడు మీరేం చేస్తారంటే మీ యొక్క ఆధార్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్ అయితే ఇవ్వద్దు. మీ పిఎఫ్లో మీకు ఏ విధంగా అయితే డీటెయిల్స్ ఉన్నాయో ఆ విధంగా మాత్రమే ఇస్తేనే మనకైతే ఇక్కడైతే మనకి మన యొక్క యూఏఎన్ అనేది చూపించడం జరుగుతుంది. సో నేనైతే ఇస్తున్నాను. మన యొక్క పేరు అలాగే డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చిన తర్వాత మన యొక్క ఆధార్ నెంబర్ అయితే ఇవ్వాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాప్చా. మనం ఈ డీటెయిల్స్ అన్నీ ఇచ్చుకున్న తర్వాత మనకి ఇక్కడ షో మై యూఏఎన్ అని కనిపిస్తుంది కదా, ఇక్కడ క్లిక్ చేయండి. సో క్లిక్ చేసుకున్నట్లయితే మనకి ఈ విధంగా యూఏఎన్ అయితే చూపించడం జరుగుతుంది. ఇది ఒక ప్రాసెస్. దీంతో కాకుండా మీరైతే వేరే ఒక వేలో కూడా మీ యొక్క యూఏఎన్ అయితే తెలుసుకోవచ్చు. అది ఎలాగనేది ఇప్పుడు చూద్దాం. సో ఇలా ఈ విధంగా బ్యాక్ వచ్చేయండి. సో ఇక్కడ చూస్తున్నారు కదా ఇంపార్టెంట్ లింక్స్ అని చెప్పేసి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. ఇందులో మిస్డ్ కాల్ సర్వీస్ అని చెప్పేసి ఒకటి కనిపిస్తుంది కదా. ఈ యొక్క నెంబర్ ఏదైతే ఉందో ఈ నెంబర్కి మీ యొక్క పిఎఫ్కి లింక్ అయిన మొబైల్ నెంబర్తో కాల్ చేసినా కూడా మీకైతే మీ యొక్క యూఏఎన్ అనేది తెలుసుకోవడం చాలా ఈజీ. సో ఈ విధంగా కూడా తెలుసుకోవచ్చు. ఇది మన యొక్క యూఏఎన్ ఎలా తెలుసుకోవాలి అని చెప్పేసి ప్రాసెస్ అండి. ఫ్రెండ్స్ మనమైతే ఇప్పుడు పిఎఫ్లో పెన్షన్ అమౌంట్ అయితే ఎలా తీసుకోవాలనేది చెక్ చేద్దాం. సో సేమ్ ఆప్షన్స్ పిఎఫ్ పోర్టల్లోకి వచ్చిన తర్వాత మెంబర్ యూఏఎన్ పోర్టల్లోకి మనమైతే రీడైరెక్ట్ అవ్వాలి. ఇక్కడికి వచ్చిన తర్వాత డెస్క్టాప్ మోడ్ అయితే యూజ్ చేయండి. సో డెస్క్టాప్ మోడ్ ఆన్ చేసుకున్న తర్వాత మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మీ యొక్క యూఏఎన్ అలాగే పాస్వర్డ్ అలాగే క్యాప్చా ఇచ్చి సైన్ ఇన్ అయితే క్లిక్ చేయండి. సో నేను ఎప్పుడైతే నా యొక్క యూఏఎన్ అలాగే పాస్వర్డ్ ఇచ్చి సైన్ ఇన్ క్లిక్ చేస్తాను. సో సైన్ ఇన్ మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకైతే ఈ విధంగా డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ పైన మీకు చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఈ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ వచ్చేసి మీరు ఇక్కడ అయితే క్యాప్చా అయితే ఎంటర్ చేయండి.
సో క్యాప్చా ఎంటర్ చేసిన తర్వాత గెట్ ఆధార్ ఓటీపీ అని చెప్పి కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసిన తర్వాత మీకు ఏంటంటే మీ యొక్క ఆధార్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. ఆ ఓటీపీ అయితే మీరు ఇక్కడ ఎంటర్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ క్యాప్చా అయితే ఎంటర్ చేయండి. సో ఈ విధంగా మీరు ఓటీపీ అండ్ క్యాప్చా ఎంటర్ చేసి సబ్మిట్ మీద అయితే క్లిక్ చేయండి. సో ఈ ప్రాసెస్ అంతా తెలిసిన వాళ్ళు అయితే స్కిప్ చేయండి వీడియోని, నో ప్రాబ్లం. మనకైతే ఇక్కడ ఈ విధంగా మన యొక్క డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మన యొక్క డాష్బోర్డ్ ఓపెన్ అయిన తర్వాత మనకి ఇక్కడ పైన కనిపించేటువంటి 5 ఆప్షన్స్లో ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేసి క్లెయిమ్ ఫామ్ 31, 19, 10C అండ్ 10D దీని మీద అయితే క్లిక్ చేయండి. మీరైతే క్లెయిమ్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ మీ యొక్క బ్యాంక్ అకౌంట్ పిఎఫ్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చారో ఆ యొక్క బ్యాంక్ అకౌంట్ని ఎంటర్ చేసి వెరిఫై క్లిక్ చేసేయండి. వెరిఫై క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా డాష్బోర్డ్ అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఎస్ ఆర్ నో అని చెప్పేసి అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ గురించి అడుగుతుంది. సో దీన్ని మీరు ఎస్ మీద క్లిక్ చేసి ఓకే చేసేయండి. మీరు ఓకే చేసిన తర్వాత మీకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఈ విధంగా వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ పిఎఫ్ అడ్వాన్స్ ఫామ్ 31 ఒకటే చూపిస్తుంది కదా, దీనికి అంటే ఇది ఏంటంటే సర్వీస్ 6 months లోపల ఉన్న వాళ్ళకి మనకి ఇలాగ చూపిస్తుంది. అలాగే ఇంకా రిజైన్ చేయనటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ విధంగా చూపిస్తుంది. ఇప్పుడు రిజైన్ చేసేసి 6 months కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి ఏ విధంగా చూపిస్తుంది ఏంటంటే ఇప్పుడు చూపిద్దాం. సో ఫ్రెండ్స్, మొబైల్లో కంఫర్టబుల్గా లేదని చెప్పేసి నా యొక్క ల్యాప్టాప్లో అయితే ఓపెన్ చేశాను. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ పెన్షన్ విత్డ్రా ఆప్షన్ రావాలి అంటే మనకి ఇక్కడ డేట్ ఆఫ్ జాయినింగ్ అలాగే డేట్ ఆఫ్ లీవింగ్ రెండూ కూడా అప్డేట్ అయితేనే మాత్రమే మనకైతే వస్తాయి. సో పెన్షన్ ఎప్పుడు రావాలంటే ఎప్పుడు మనం విత్డ్రా చేయగలమంటే మనమైతే జాబ్కి రిజైన్ చేసిన తర్వాత మన డేట్ ఆఫ్ లీవింగ్ అప్డేట్ అయిన తర్వాత మాత్రమే పెన్షన్ అనేది మనం విత్డ్రా చేయగలం. సో ఇది గుర్తుపెట్టుకోండి. సో మీరు అయితే లాగిన్ చేసిన తర్వాత సో మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది కదా, వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను. సో ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ దగ్గర మనకి ఈ విధంగా 4 ఆప్షన్స్ అయితే చూపించడం జరుగుతుంది. అందులో మనం సెకండ్ ఆప్షన్ చూస్తున్నారు కదా, ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ అని చెప్పేసి. సో దీని మీద క్లిక్ చేసుకున్నట్లయితే మనకి మన యొక్క అడ్రస్ అయితే అడగడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి సో మన యొక్క అడ్రస్ అయితే ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా అయితే అడ్రస్ ఎంటర్ చేసేసి తర్వాత వచ్చేసి మీరు గెట్ ఆధార్ ఓటీపీ మీద క్లిక్ చేసి మీ యొక్క వచ్చినటువంటి ఓటీపీని సబ్మిట్ చేసి ఓకే క్లిక్ చేస్తే మీకైతే అప్లికేషన్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది. సో చూస్తున్నారు కదా, పెన్షన్ ఫండ్ విత్డ్రాల్ అని చెప్పేసి ఈ విధంగా అయితే మనం అప్లై చేసినట్టు మనకు ఒక ఫామ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ అమౌంట్ వచ్చేసి మన అకౌంట్లో పడడానికి ఒక 7 to అలాగే 15 days టైం తీసుకుంటారు. సో పెన్షన్ అయితే ఈ విధంగా విత్డ్రా అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మీకోసమేనండి. అంటే మనకి పెన్షన్ విత్డ్రాల్కి 9 years 5 months అబవ్ ఉంటే మనకి ఎలా చూపిస్తుందంటే సో ఇదిగోండి ఈ విధంగా సర్వీస్ గ్రేటర్ దెన్ 113 months అంటే ఒక 113 months వీళ్ళు వచ్చేసి ఎక్స్ట్రా వర్క్ చేశారనమాట సర్వీస్ అనేది. సో అందుకని చెప్పేసి వీళ్ళకైతే పెన్షన్ అనేది ఇవ్వరు. ఇంకా పెన్షన్ అనేది ఇవ్వరు. వీళ్ళు ఏం చేయాలంటే అది నేను 10Cకి 2 types అన్నాను కదా, అందులో మీకైతే ఆ క్వశ్చన్కి మీకు ఇది డెఫినేషన్ అయితే ఇస్తాను. సో అంతవరకు వెయిట్ చేయండి. సో ఇది మనకి అంటే ఎక్స్పీరియన్స్ సర్వీస్ అనేది ఎక్కువ చేసినట్టయితే మనకి ఈ విధంగా వస్తుంది. సో పెన్షన్కి అయితే అప్లై చేసుకోవడానికి అవ్వదు. సో దీనికి ఏం చేయాలన్నది మనం వీడియోలో కంటిన్యూషన్ చేద్దాం. సో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా, ఇది మనకి ఫామ్ 10Cలో స్కీమ్ సర్టిఫికెట్ ఉంది. అంటే 50 years అబోవ్ వచ్చి సర్వీస్ వచ్చేసి మనకి 9 years 5 monthsకి అబోవ్ ఉన్న వాళ్ళకి ఈ యొక్క సర్టిఫికేట్కి అయితే అప్లై చేసుకోవాలి. ఎందుకనుకుంటే మనకి 50 years తర్వాత మనకి పెన్షన్కి అప్లై చేస్తాం కదా, అప్పుడు ఈ యొక్క సర్టిఫికేట్ అయితే నెంబర్ అయితే అడగడం జరుగుతుంది. సో అప్పుడు మీరు ఈ యొక్క సర్టిఫికేట్ని ఒక నెంబరు అలాగే ఇందులో ఉన్నటువంటి డీటెయిల్స్ కొన్ని అయితే మీరు అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో
సో ఈ విధంగా మీరైతే ఈ సర్టిఫికేట్కి అప్లై చేసుకోవాలి. 10th స్కీమ్ సర్టిఫికేట్ చెప్పేసి, అంటే 9 years కంటే ఎక్కువ సర్వీస్ ఎవరైతే చేశారో వాళ్ళైతే పెన్షన్కి అప్లై చేయడానికి అవ్వదు. కాబట్టి మీరు పెన్షన్ విత్డ్రా చేసుకోలేనప్పుడు మీరైతే ఈ యొక్క పెన్షన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో స్కీమ్ సర్టిఫికేట్ ఇదైతే మీరు అప్లై చేసుకోండి. సో ఫ్రెండ్స్, మనము ఇప్పుడు ఏం చేస్తామంటే మన ప్రొఫైల్లో డీటెయిల్స్ ఏమైనా మిస్ మ్యాచ్ ఉంటే మనం దాన్ని ఎలా సరి చేసుకోవాలని చెప్పేసి ఇప్పుడు చూద్దాం. సో మనకి ఇంతకుముందు ఏంటంటే పిఎఫ్ ఆఫీసుల చుట్టూ తిరిగే వాళ్ళం, జాయింట్ డిక్లరేషన్ ఫామ్ పట్టుకొని. సో ఇప్పుడు ఆ అవసరం లేకుండా మనకి ఏంటంటే ఇక్కడ మెంబర్ పోర్టల్లో మనం లాగిన్ అయిన తర్వాత మన ప్రొఫైల్ సెక్షన్లో మనకైతే జాయింట్ డిక్లరేషన్ ఆన్లైన్ ఫామ్ అయితే సబ్మిట్ చేసుకునే అవకాశం అయితే కల్పించారు. సో దానికోసం మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మన యొక్క ప్రొఫైల్లో లాగిన్ అయిన తర్వాత మేనేజ్ మీద ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఇక్కడ జాయింట్ డిక్లరేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. సో దీని మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో నేను ఆల్రెడీ చేయడం అయితే జరిగింది. సో నాదైతే ఎంప్లాయర్ అయితే యాక్సెప్ట్ చేశారు. సో ఇంకా పిఎఫ్ ఫీల్డ్ ఆఫీస్లో అయితే పెండింగ్లో ఉంది. సో నో ప్రాబ్లం. సో చేసిన తర్వాత మనకి ఏంటంటే మనకి ఇక్కడ మనం సెలెక్ట్ మెంబర్ ఐడి దగ్గర మనం ఏ కంపెనీలో అయితే వర్క్ చేసామో ఆ యొక్క కంపెనీ అయితే చూపించడం జరుగుతుంది. మన కంపెనీలో ఏవైతే వర్క్ చేసామో ఆ యొక్క కంపెనీలు అయితే చూపించడం జరుగుతుంది. సో నేనైతే ఒక కంపెనీ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో గెట్ డీటెయిల్స్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా అయితే ఓపెన్ అవ్వడం జరుగుతుందండి. సో ఈ విధంగా ఓపెన్ అయిన తర్వాత మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, మనకి 3 stages అయితే ఉన్నాయి. ఇందులో ఫస్ట్ స్టేజెస్ ఏంటంటే అప్డేట్ పర్సనల్ డీటెయిల్స్ దగ్గర ఇవన్నీ మనకి ఈ సైడ్లో ఉన్నవన్నీ మనకి ప్రజెంట్ మన పిఎఫ్లో ఉన్న డీటెయిల్స్ అండి. సో మీరు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఈ యొక్క డీటెయిల్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. సో మీరు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో దాని మీద పెన్సిల్ మార్క్ ఉంది కదా పక్కనే. సో పెన్సిల్ మార్క్ మీద అయితే క్లిక్ చేయండి. సో పెన్సిల్ మార్క్ మీద క్లిక్ చేసినట్లయితే మీకు ఎడిట్ అనే ఆప్షన్ అయితే రావడం జరుగుతుంది. సో నేను ఒకసారి క్లిక్ చేసి చూపిస్తాను. సో చూసారు కదా, అక్కడ ఇంటూ పడింది. సో ఇప్పుడు మనం ఇక్కడ ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో ఈ విధంగా మీరు ఏదైతే చేంజ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క చేంజెస్ని ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత సో ఇది మన యొక్క డేట్ ఆఫ్ ఎగ్జిట్ ఆర్ డేట్ ఆఫ్ లీవింగ్ అప్డేట్ చేసుకోవడానికి ఇవండి. సో ఇందాక చెప్పాను కదా, పెన్షన్లో ఒకవేళ డేట్ ఆఫ్ ఎగ్జిట్ అనేది ఎవరికైనా అప్డేట్ అవ్వకపోతే మీరు ఎక్కడి నుంచి అయితే అప్డేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ చెక్ బాక్స్ క్లిక్ చేసి ప్రొసీడ్ మీద అయితే క్లిక్ చేయండి. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి మనకు ఒక సెకండ్ ఆప్షన్కి తీసుకెళ్తుంది. సో నేను క్లిక్ చేయడానికి కూడా కారణం ఏంటంటే నేను ఆల్రెడీ ఒకటి పెండింగ్లో ఉంది కదా, నాది ప్రాసెసింగ్లో ఉన్నప్పుడు ఇంకొక ఆప్షన్ ఉంది మనకు రాదు. సో ఏదైనా సరే ఒక కంపెనీకి మనం చేయగలం. సో ఒక కంపెనీకి కంప్లీట్ అయిన తర్వాత మనం ఇంకేదైనా కంపెనీకి మన డీటెయిల్స్ మిస్ మ్యాచ్ వస్తే మనం చేయాలి తప్ప ఒకటి ప్రాసెసింగ్లో ఉన్నప్పుడు ఇంకోటి మనం చేయడానికి మనకైతే యాక్సెప్ట్ అయితే అవ్వదు. సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ మీద అయితే సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన తర్వాత అప్లోడ్ డాక్యుమెంట్స్ అయితే మనకి ఆప్షన్ చూపిస్తుంది. సో ఇక్కడ ఏం చేయాలంటే చాలామంది చేసే పొరపాటు ఇది ఒకటేనండి. సో చాలా వరకు ఏం చేస్తున్నారంటే అప్లోడ్ డాక్యుమెంట్స్ అంటే మీరు బర్త్ సర్టిఫికేట్ అనే దగ్గర ఏం చేస్తారు, మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ ఇవ్వకండి, మీ యొక్క ఆధార్ కార్డు అయితే అప్లోడ్ చేయండి. బర్త్ సర్టిఫికేట్ సెలెక్ట్ చేసుకోండి, ఆధార్ కార్డు అయితే ఇవ్వండి. మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ప్రూఫ్ కింద లేదా నేమ్ ప్రూఫ్ కింద కానీ మీ యొక్క బర్త్ సర్టిఫికేట్ అనే దగ్గర మీరు మీ యొక్క ఆధార్ కార్డు అయితే అప్లోడ్ చేయండి. తర్వాత మీ యొక్క పాన్ కార్డు కానీ సెకండ్ ఆప్షన్లో, తర్వాత వచ్చేసి మీ వాటర్ ఐడి ఆర్ డ్రైవింగ్ లైసెన్స్ ఏదైనా సరే, మీ ఎస్ఎస్సి మార్క్ లిస్ట్ కానీ మీరు సబ్మిట్ చేయండి. సో సబ్మిట్ చేసే అన్నిటి మీద కూడా సెల్ఫ్ అటాచ్డ్ అండి, దీన్నే సెల్ఫ్ అటాచ్డ్ అంటారు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. సెల్ఫ్ అటాచ్డ్ అంటే మీరైతే మీ యొక్క ప్రతి డాక్యుమెంట్ మీద మీరైతే ఒక్కొక్క జెరాక్స్ తీసుకొని జెరాక్స్ కింద బాటంలో మీ యొక్క సైన్ అయితే చేయండి. మీ యొక్క సైన్ చేసిన తర్వాతనే ఆ యొక్క డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి అప్లోడ్ చేయండి. మీరు సైన్ చేయకుండా మీరు ఎన్నిసార్లు మీరు అప్లోడ్ చేసినా కూడా మీకైతే రిజెక్ట్ అవుతుంది. సో మీకు ఎగ్జాంపుల్ కోసం అని చెప్పేసి నేను 2 times చేసి చూపించాను. సో చూస్తున్నారు కదా కింద.
రిజెక్టెడ్ బై ఎంప్లాయీ రిమార్క్ కైండ్లీ అప్లోడ్ మెంబర్ ఆధార్ కార్డు కాపీ విత్ సెల్ఫ్ అటెస్టెడ్ ఇన్ ఆల్ ద సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అని చెప్పేసి ఉంది. అలాగే నెక్స్ట్ కూడా నేను మళ్ళీ చేశా, సేమ్ ప్రాబ్లం మళ్ళీ చేశా, సేమ్ మళ్ళీ నాకు రిజెక్ట్ అయితే అయింది. సో ఈసారి చూసుకున్నట్లయితే రిజెక్టెడ్ బై ఎంప్లాయీ రిమార్క్ మెంబర్ నాట్ సైన్డ్ ఆన్ అప్లోడెడ్ డాక్యుమెంట్స్. సో ఇది మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. మీరు ఏవైతే డాక్యుమెంట్స్ అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ యొక్క డాక్యుమెంట్స్ ముందుగానే మీరు జెరాక్స్ తీసుకొని జెరాక్స్ పైన అయితే కింద బాటంలో మీ యొక్క సిగ్నేచర్స్ చేసేసి వాటిని స్కాన్ చేసుకొని అప్లోడ్ అయితే చేయండి. సో ఇప్పుడు మనం మన యొక్క పిఎఫ్ డీటెయిల్స్లో మన యొక్క కేవైసీ ఎలా కంప్లీట్ చేయాలనేది చూద్దాం. సో చాలామంది కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోలేరు. సో ఎలా కంప్లీట్ చేయడానికి మనం ఏం చేయాలనేది చూద్దాం. సో మన యొక్క ప్రొఫైల్ ఏదైతే ఉందో ఆ ప్రొఫైల్ పేజీలోకి అయితే లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకి ఇక్కడ సేమ్ మనకి ఇందాకలానే మేనేజ్ అనే ఆప్షన్ మీద అయితే క్లిక్ చేయండి. సో మేనేజ్ ఆప్షన్ మీద క్లిక్ చేసిన తర్వాత కేవైసీ అని చెప్పేసి మనకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద అయితే క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకైతే ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మీరు చూస్తున్నారు కదా 3 టైప్స్ ఆఫ్ డాక్యుమెంట్స్ అయితే మనకి ఇక్కడ చూపిస్తుంది. ఇందులో మీరు ఏం చేస్తారంటే ఆధార్ ఆల్రెడీ లింక్డ్లోనే ఉంటుంది ప్రతి ఒక్కరికి కూడా. సో మనం ఇవ్వాల్సింది ఏంటంటే పాన్ కార్డ్ అండ్ బ్యాంక్ అకౌంట్ అయితే మనం ఇవ్వాల్సి ఉంటుంది. సో ఈ రెండు కూడా మనం అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో బ్యాంక్ అని చెప్పేసి క్లిక్ చేసినట్లయితే మీ యొక్క బ్యాంక్లో నేమ్ అంటే మీ బ్యాంకులో నేమ్ ఏ విధంగా అయితే ఉంటుందో ఆ విధంగా ఇక్కడ చూపిస్తుంది. మీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు, అలాగే కన్ఫర్మ్ బ్యాంక్ అకౌంట్ నెంబరు, అలాగే మీ యొక్క బ్యాంక్ ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ చెక్ బాక్స్ కనిపిస్తుంది కదా, ఇక్కడ చెక్ బాక్స్ మీద క్లిక్ చేసి సేవ్ అయితే క్లిక్ చేయండి. సో సేవ్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు అయితే మీ ఆధార్ లింక్డ్ మొబైల్కి అయితే మీకు ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సబ్మిట్ క్లిక్ చేసి వెరిఫై చేసుకున్నట్లయితే మీకైతే రిక్వెస్ట్ అనేది సబ్మిట్ అయిపోతుంది. సో నెక్స్ట్ అలాగే పాన్ కార్డ్ మీద కూడా మీరు క్లిక్ చేసి మీ యొక్క పాన్ కార్డు నేమ్ ఎలాగో ఇందులో ఉంటుంది కాబట్టి నో ప్రాబ్లం. సో ఇక్కడ మీ యొక్క 10 డిజిట్ పాన్ నెంబర్ ఏదైతే ఉందో అది ఇచ్చేసి మీరైతే చెక్ బాక్స్ క్లిక్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేసినట్లయితే మీ ఆధార్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది. సేమ్ అలానే దాన్ని కూడా ఎంటర్ చేసి మీరు వెరిఫై చేసుకొని సబ్మిట్ చేసుకున్నట్లయితే మీ యొక్క కేవైసీ డాక్యుమెంట్స్ అప్లికేషన్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ మీ యొక్క ఎంప్లాయర్కి వెళ్ళడం జరుగుతుంది. సో మీ యొక్క ఎంప్లాయర్ అనేవాళ్ళు వాటిని మీ 15 డేస్ లోపల చూసి యాక్సెప్ట్ అయితే చేయడం జరుగుతుంది, అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే. ఈ విధంగా మనకి కేవైసీలు అయితే కంప్లీట్ అయితే చేసుకోవచ్చు. కేవైసీ కంప్లీట్ చేసుకున్న తర్వాత మనం అయితే పిఎఫ్ విత్డ్రాల్ కానీ లేదంటే అడ్వాన్స్ కానీ లేదంటే ఫ్యూచర్లో పెన్షన్స్ కానీ ఏవైనా సరే మనం కేవైసీ కంప్లీట్ చేసిన తర్వాత మనం అయితే విత్డ్రా అయితే చేసుకోగలం. సో ఇది కేవైసీ చేసుకునే ఆప్షన్స్ అండి. ఫ్రెండ్స్ చాలామందికి పెన్షన్ సంబంధించి ఫామ్ 10Cలో 2 టైప్స్ అయితే చూపించడం జరుగుతుంది మనం అప్లై చేసేటప్పుడు. సో ఆ రెండింటికి మధ్య తేడా ఏంటంటే ఫామ్ 10Cలో మనకి ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఫామ్ 10Cలో ఓన్లీ పెన్షన్ విత్డ్రాల్ అని చెప్పి చూపిస్తుంది కదా, అది చూపించినప్పుడు ఏంటంటే అది 10Cలో మనకి ఓన్లీ పెన్షన్ అమౌంట్ ఏదైతే ఉందో అది 9 ఇయర్స్ సర్వీస్ ఎవరైతే లోపల అంటే బిలో 9 ఇయర్స్ ఎవరైతే చేసి మానేసి రిజైన్ చేసి ఉన్నారో వాళ్ళకి 10C పెన్షన్ విత్డ్రా అయితే వర్క్ అవుతుందండి. సో 9 ఇయర్స్ అబోవ్ ఎవరైతే చేసి ఉన్నారో రిజైన్ చేసినట్లయితే వాళ్ళకి ఈ స్కీమ్ సర్టిఫికేట్ ఫామ్ 10C అని చెప్పేసి ఏదైతే ఉందో ఆ యొక్క ఆప్షన్ అయితే యూజ్ అవుతుంది. సో 9 ఇయర్స్ బిలో చేసిన వాళ్ళకైతే పెన్షన్ అమౌంట్ అయితే విత్డ్రాల్ అయితే అవ్వడం జరుగుతుంది. సో 9 ఇయర్స్ అబోవ్ ఎవరైతే చేసి ఉన్నారో వాళ్ళకి ఈ స్కీమ్ సర్టిఫికేట్ని అప్లై చేసుకొని జాగ్రత్తగా ఉంచుకున్నట్టయితే మీకు 50 ఇయర్స్ ఏజ్ ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో అప్పుడు మీరు పెన్షన్కి అప్లై చేసేటప్పుడు ఈ స్కీమ్ సర్టిఫికేట్ యొక్క నెంబర్ని మీరు మెన్షన్ చేసి అప్లై చేసినట్లయితే మీకైతే మంత్లీ వైజ్ మీకైతే పెన్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో ఫామ్ 10Cలో 2 రకాలు ఎందుకు ఉన్నాయి ఏంటనే దానికి ఇది ఒక క్లారిఫికేషన్. సో ఫామ్ 10Cలో పెన్షన్ విత్డ్రాలు అలాగే స్కీమ్ సర్టిఫికేట్ ఏంటంటే 50 అబోవ్ ఏజ్ ఎవరికైతే కంప్లీట్ అయిందో వాళ్ళు పెన్షన్కి అప్లై చేసుకునేటప్పుడు ఈ స్కీమ్ సర్టిఫికేట్ 10C అని ఫామ్ ఏదైతే ఉందో అది యూజ్ అవుతుంది. సో 50 ఇయర్స్ బిలో ఉండి 9 ఇయర్స్
బిలో ఎవరైతే సర్వీస్ చేసి ఉన్నారో రిజైన్ చేసిన తర్వాతనే ఈ యొక్క పెన్షన్ అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని మీరు విత్డ్రా చేసుకోవడానికి అయితే అవుతుంది. కాబట్టి ఈ యొక్క 10C పెన్షన్ అమౌంట్ విత్డ్రాల్ అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు. సో రెండింటి మధ్య తేడా అయితే ఇదండి. సో ఫ్రెండ్స్, మనకి ఇప్పుడు ఫామ్ 19 అంటే ఏంటనేది తెలుసుకుందాం. దానికి ఎలా అప్లై చేయాలనేది కూడా ఇప్పుడు తెలుసుకుందాం. సో మనమైతే ముందుగా మన యొక్క హోమ్ పేజీలోకి వచ్చేసి మనము చూసుకున్నట్లయితే మనకి పైన ఆన్లైన్ సర్వీసెస్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఆన్లైన్ సర్వీసెస్ మీద క్లిక్ చేసినట్లయితే మనకి ఫామ్ 31, ఫామ్ 19 అలా 4 ఆప్షన్స్ అయితే చూపిస్తున్నాయి కదా. ఫామ్ 31 ఆప్షన్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. కదా. సో వచ్చిన తర్వాత ఏంటంటే ఇక్కడ మీ యొక్క అకౌంట్ నెంబర్ ఏదైతే ఉందో దాన్ని ఇచ్చి వెరిఫై మీద అయితే క్లిక్ చేసుకోండి. వెరిఫై మీద క్లిక్ చేసుకున్న తర్వాత మీకు వచ్చేసి ఈ విధంగా చూపించడం జరుగుతుంది. సో ఈ విధంగా చూపించిన తర్వాత మీరు ఇక్కడ ఎస్ఆర్ నో ఆప్షన్ మీద ఎస్ మీద క్లిక్ చేసి మీరు ఓకే చేసుకున్నట్లయితే మీకు ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో మీరు ఇక్కడ ఐ వాంట్ టు అప్లై ఫర్ దగ్గర వచ్చేసి ఓన్లీ పిఎఫ్ విత్డ్రాల్ ఫామ్ 19 అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు ఇదే ఫామ్ 19 వచ్చేసి మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే మనము ఆఫ్టర్ రిజైన్ కానీ ఈ యొక్క ఫామ్ 19 అనేది మనకి ఏ విధంగా యూజ్ అవుతుందంటే మన యొక్క పిఎఫ్లో ఉన్న అమౌంట్ ఏదైతే ఉందో దాన్ని విత్డ్రా చేసుకోవడానికి, అంటే ఎంప్లాయర్ షేరు రెండు కూడా 90% అయితే మనం విత్డ్రా చేసుకోవచ్చు. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఐ వాంట్ టు అప్లై ఫర్ దగ్గర క్లిక్ చేసినట్లయితే ఓన్లీ పిఎఫ్ విత్డ్రాల్ ఫామ్ 19 అని చెప్పేసి మనకు చూపించడం జరుగుతుంది. దాని మీద క్లిక్ చేసుకోండి. సో క్లిక్ చేసుకున్న తర్వాత మనకి కింద పర్పస్ ఫర్ విచ్ అడ్వాన్స్ ఈజ్ రిక్వైర్డ్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా. ఇక్కడ మనకి ఇల్నెస్గా అయితే సెలెక్ట్ చేసుకోండి. సో మనకి ఈ విధంగా ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది. సో మీరు ఇక్కడైతే ఇల్నెస్ అయితే నేనైతే సెలెక్ట్ చేసుకుంటున్నాను. మీరైతే ఇంకేదైనా ఆప్షన్స్ వస్తే సెలెక్ట్ చేసుకుంటే ఇన్ కేస్ మీకు ఏ ఆప్షన్స్ రాకుండా ఇవే ఆప్షన్స్ వస్తే మాత్రం మీరైతే కంపల్సరీగా ఇల్నెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇంకేదైనా ఆప్షన్ సెలెక్ట్ చేసినట్లయితే మీకైతే రిజెక్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఇల్నెస్ అయితే సెలెక్ట్ చేసుకోండి. సో నేనైతే ఇల్నెస్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇల్నెస్ సెలెక్ట్ చేసి మనకి అమౌంట్ ఆఫ్ అడ్వాన్స్ రిక్వైర్డ్ దగ్గర మనకి ఎంతైతే అమౌంట్ కావాలనుకుంటున్నామో, అంటే మనకున్న అమౌంట్లో 90% మాత్రమే ఎంటర్ చేయండి. అప్పుడే మీకైతే రిజెక్ట్ అయితే అవ్వకుండా అమౌంట్ అయితే సక్సెస్ఫుల్గా విత్డ్రా అవుతుంది. సో మనకు కావాల్సిన అమౌంట్ ఏదైతే కావాలో అందులో, అంటే మన పిఎఫ్ అమౌంట్లో ఏదైతే అమౌంట్ ఉందో అందులో మనకు కావాల్సిన దాంట్లో 90% అయితే సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకొని సో అడ్రస్ ఉంది కదా, అడ్రస్ అయితే ఈ విధంగా ఇచ్చేసుకోండి. మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉందో ఆ విధంగా ఇచ్చిన తర్వాత ఇక్కడ అప్లోడ్ స్కానర్డ్ కాపీ ఆఫ్ క్యాన్సల్డ్ చెక్ ఆర్ పాస్బుక్ అంటుంది కదా. సో మీ యొక్క పిఎఫ్లో ఏదైతే బ్యాంక్ అకౌంట్ ఇచ్చి ఉన్నారో ఆ యొక్క బ్యాంక్ పాస్బుక్ కానీ లేదా ఆ యొక్క అకౌంట్కి సంబంధించినటువంటి చెక్ ఏదైతే ఉందో ఆ చెక్ కానీ మీరు ఇక్కడ అప్లోడ్ చేయండి. సో అప్లోడ్ చేసేటప్పుడు జాగ్రత్తగా చెక్ చేసుకోండి. 50 KB సపోర్ట్ చేస్తుంది. సో 50 KB చూసుకోండి. కానీ ఇప్పుడు వచ్చేసి మనకి 50 KB to 300 KB బిలో ఉండేటట్టుగా చూసుకొని అప్లోడ్ చేసుకోండి. ఓకే అయిపోతుంది. సో అయిపోయిన తర్వాత మీరైతే కింద మీకు చెక్ బాక్స్ కనిపిస్తుంది. ఈ కార్నర్లో చెక్ బాక్స్ క్లిక్ చేసి మీరైతే సెండ్ ఓటీపీ క్లిక్ చేయండి. నేను ఆల్రెడీ క్లిక్ చేసేసాను. సో ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేయండి. ఓటీపీ ఎంటర్ చేసి వ్యాలిడేట్ ఓటీపీ అండ్ సబ్మిట్ క్లెయిమ్ ఫామ్ అని చెప్పేసి క్లిక్ చేయండి. సో మీకైతే ఫామ్ 19 అనేది పిఎఫ్లో ఉన్న అమౌంట్ విత్డ్రా చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో మీరైతే ఇప్పుడు సక్సెస్ఫుల్గా ఎలా అప్లై చేయాలో కూడా చూశారు. సో వ్యాలిడేట్ ఓటీపీ మీద క్లిక్ చేసిన తర్వాత మీకైతే ఫామ్ అయితే సబ్మిట్ అయిపోతుంది. సబ్మిట్ అయిపోయిన తర్వాత మీకు ఒక 7 days to 15 days మధ్యలో మీకైతే అమౌంట్ అయితే మీ అకౌంట్ అయితే క్రెడిట్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో.